జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంకటరావు నగర్ డివిజన్ జవహర్ నగర్లో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను ఓటు వేసి గెలిపించాలని కోరారు. చైర్మన్ జగ్గా రాఘవరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందజేసిందని అన్నారు. జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రజల మనిషిని, ప్రజల్లో ఉండే నాయకుడని అతనికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా విద్యావంతుడు, నవయువ నాయకుడు, బీసీ నాయకుడు, గతంలో కూడా 2-3 సార్లు ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసిండు. చిన్న 5-6 వేల ఓటుతో ఓడిపోయిండు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇలా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతా ఉన్నారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి ఇలా కాంగ్రెస్ పార్టీకి గెలిపిస్తామంటున్నారు. గెలుపు తథ్యం. మెజార్టీ కోసమే ప్రజలు తండోపతండపుగా వచ్చి దాదాపు 50,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు సిద్ధంగా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా, బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నా 10 సంవత్సరాల అధికారంలో ఇక్కడ స్థానికులకు కానీ, ఇక్కడ ప్రజలకు కానీ, ఈ ప్రాంతానికి కానీ అభివృద్ధి ఏమీ జరగలేదని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఒక ఫౌండేషన్లకే పరిమితం అయ్యారు. కానీ ఇవాళ రోడ్ల మర్చిళ్ళు, డ్రైనేజ్ మర్చిళ్ళు, వాటర్ సప్లై మర్చిళ్ళు, కరెంటు మర్చిళ్ళు, ఇవాళ కమ్యూనిటీ హాల్ మర్చిళ్ళు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయక తప్పదు. ఇక బీజేపీ పార్టీ ఉన్నది బండి సంజయ్, మొండి సంజయ్ నాకైతే తెలియదు. కానీ ఇవాళ భారతదేశాన్ని మొత్తం, తెలంగాణ మొత్తం హిందుత్వవాదంగా చేయాలని చూస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, మా ముస్లింస్ను, మా హిందువులను, మా మైనార్టీలను, మా క్రిస్టియన్స్ను ఎక్కడ పంపుతావో చెప్పమని. నువ్వు గెలిచిన ఓట్లు ఎవరియో చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలే కదా. మరి అలాంటప్పుడు తెలంగాణ ప్రజల ఓట్లు వేసుకొని గెలుచుకొని ఇలా తెలంగాణకు మోసం చేస్తున్నావు. తెలంగాణలో ఎందుకు ఉండాలో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. హిందుత్వ మాదంగా మేము అంత హిందువులకు వ్యతిరేకం కాదు, ముస్లింలకు వ్యతిరేకం కాదు. భారతదేశం ఒక సెక్యులరిజం. ఆ సెక్యులరిజంలో హిందుత్వ వాదం బతకాలి, మైనార్టీ బతకాలి, క్రిస్టియన్ బతకాలి. అందరము ఉన్నోడు లేనోడు 2 కుటుంబాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాము. గ్రామీణ ప్రాంతంలో ఇవాళ ముస్లింలు పండుగ చేసినా హిందువులు చేసుకుంటారు, హిందువుల పండుగ ముస్లిం చేసుకుంటారు, ఇలా క్రిస్టియన్ పండుగ ఇలా అందరూ చేసుకుంటారు. అలాంటి అన్నదమ్ముల సంబంధం కలిసే ఇలా సాంప్రదాయాన్ని ఇలా బండి సంజయ్, మొండి సంజయ్ ఇలా చెడగొడతా ఉన్నారు. ప్రజలమంతా ఒకటి, మనుషులమంతా ఒకటి అనే బతికే ఇలా రాహుల్ గాంధీ గారు జోడతో యాత్ర చేశారు. మీ అందరూ తెలుసు. ఏ పదవి కోసమో, ప్రధానమంత్రి పదవి కోసం కాదు. భారతదేశంలో జరుగుతున్న హింసాకాండను వ్యతిరేకించు సెక్యులరిజం బతకాలనే లక్ష్యంతో ఇలా పాదయాత్ర చేసిండు. అందుకోసమే చెప్తా ఉన్నాం, బీజేపీకి ఒక్క ఓటు కూడా పడద్దని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. అభివృద్ధి దోచుకున్నారు, దాచుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్ పేరు చెప్పుకొని, ఇప్పుడు చనిపోయిన సెంటిమెంట్ పేరు చెప్పుకొని ఇలా అధికారంలోకి రావాలని చూస్తూ ఉన్నారు. ఇలా తెలంగాణ మిగులు రాష్ట్రంలో ఉన్న రాష్ట్రాన్ని ఇలా అప్పులమయం చేసింది. ఇలా అంతా వాళ్ళ కుటుంబమే దోచుకుంది. సామాన్య ప్రజలకు, అమరవీరులకు ఎలాంటి న్యాయం జరగలేదు. కాబట్టి మా అభ్యర్థి చేతి గుర్తుకే ఓటిని గెలిపియమని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలను కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.